జీవితాంతం జైల్లో ఉండబోతున్నాడు ఆయన. రేవన్న గారి కొడుకు, రేవన్న గారి కొడుకు ప్రజ్వల్ రేవన్న. అండ్ జడ్జ్మెంట్ వచ్చింది. సో జస్టిస్ ఇస్ సర్వ్డ్, ఐ సపోజ్. అంటే డబ్బున్నోడు, ఒక పెద్ద స్థాయిలో ఉన్నోడు, సొసైటీలో పదవి ఉన్నోడు అనే అన్ని 100 రీజన్స్ ఉన్నా సో అక్విట్ కాలేదు కదా, పనిష్మెంట్ జరిగింది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అది కూడా ఇంట్లో పని మనిషి 47 years అంట. పైచాచికత్వం, ఇలాంటి పైచాచికత్వం చాలా చోట్ల ఉంది. చాలా చాలా కేసెస్ వింటూ ఉంటాం. న్యూస్ పేపర్స్ చదివితే అక్రాస్ ఇండియా, అక్రాస్ ద నేషన్ ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. బట్ వెన్ అ పర్సన్ హూ ఇస్ supposed to be responsible enough in life, మంచి చోట్లో మంచి పొజిషన్లో ఉన్న మనిషి, లేదా ఆ సెలబ్రిటీ, లేదా ఒక వెల్ నౌన్ ఫిగర్ ఇలాంటివి చేసినప్పుడు మనకి ఇట్ రీచెస్ మోర్ ఆడియన్సెస్ రాదర్. ఇఫ్ సమ్ లేమన్ అయి ఉంటే అది ఇంత అట్రాక్షన్ వచ్చేది కాదు న్యూస్కి. హీస్ అ రికగ్నైజ్డ్ ఫెలో, అందుకే ఇంత అట్రాక్షన్ ఉంది. సో యా, ఇట్స్ అ లెసన్, గుడ్. ఎనీవే, జస్టిస్ ఇస్ సర్వ్డ్ అండ్ జడ్జ్మెంట్ వచ్చింది. దిస్ గివ్స్ అ హోప్ ఫర్ ఆల్ ఆఫ్ us అబౌట్ అవర్ జ్యుడిషియల్ సిస్టమ్. అండ్ జస్టిస్ డబ్బు ఉంటేనే అనే ఒక ఆలోచన ఉండేది కదా, అది ఈ కేసు వల్ల పోయింది అనుకుంటాను.